హాయ్ నమస్తే. ఈరోజు మనం పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే శాండ్విచ్ని ప్రిపేర్ చేద్దాం. హెల్తీగా తినడం కోసం వీట్ బ్రెడ్తోనూ అలాగే శాండ్విచ్ బ్రెడ్తో కూడా శాండ్విచ్ని ప్రిపేర్ చేద్దాం. వెజ్ శాండ్విచ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన వెజిటబుల్స్ని ముందుగా కట్ చేసేద్దాం. మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్తోనే మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజ్ టొమాటోస్ 2 తీసుకున్నాను. కొత్తిమీర కట్ట సగం తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్స్ 2, మీడియం సైజ్ క్యాప్సికమ్ 1, ఒక చిన్న క్యాబేజ్ ముక్క తీసుకున్నాను. సో ఇలా చాప్ చేసినటువంటి వెజిటబుల్స్ అన్నీ కూడాను బౌల్లో వేసి అన్నీ వేసాక 3 స్పూన్స్ మయోనైజ్ వేయాలి. ఇలా మయోనైజ్ వేసి బాగా పట్టించాలి. సో స్టఫింగ్ అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు శాండ్విచ్ ప్యాన్లో వీట్ బ్రెడ్ శాండ్విచ్ టోస్ట్ చేద్దాం రండి. ముందుగా కాస్త ప్యాన్లో వెన్న వేసి వీట్ బ్రెడ్ని లైట్గా వేయించుకోవాలి. 2 వైపులా టోస్ట్ చేసిన తర్వాత ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మయోనైజ్ని స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక దానిపై స్టఫ్ని స్ప్రెడ్ చేసి ఇంకొక బ్రెడ్ స్లైస్ని దానిపైన పెట్టి టోస్ట్ చేసుకోవాలి. రెండు వైపులా ఎర్రగా టోస్ట్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం శాండ్విచ్ బ్రెడ్తో టోస్ట్ చేయకుండానే శాండ్విచ్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దామా? శాండ్విచ్ బ్రెడ్ అంటే మైదాతో చేసిన వైట్ బ్రెడ్ ఫ్రెష్ది తీసుకోవాలి. 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. బ్రెడ్ ఫ్రిడ్జ్లో పెట్టింది వాడకూడదండి, పిండిలా పొడి పొడిగా అయిపోతుంది, సరిగ్గా రాదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక స్లైస్పై వైట్ మయోనైజ్, ఇంకొక స్లైస్పై తందూరీ స్ప్రెడ్ కానీ లైట్ బ్రౌన్ కలర్లో ఉండే టొమాటో కుకుంబర్ వెజ్జెస్తో తయారు చేసినటువంటి మయోనైజ్ కానీ స్ప్రెడ్ చేయాలి. ఇలా చేశాక స్టఫ్ పెట్టి ఈ స్టఫ్ స్ప్రెడ్ చేసిన తర్వాత దానిపైన ఇంకొక స్లైస్ పెట్టేసి కాస్త ప్రెస్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర 2 వెరైటీస్ ఆఫ్ మయోనైజ్ లేకపోతే ఒక్కటి ఉన్నా సరే పర్వాలేదు, రెండిటికి ఒక్కటే అప్లై చేయొచ్చు. శాండ్విచ్ టోస్టర్ ఉన్నవాళ్ళు దాంతో కూడా ట్రై చేయొచ్చు, నేను చూపిస్తాను రండి. ఇప్పుడు మనం ఇదే శాండ్విచ్ బ్రెడ్తో మనం టోస్ట్ శాండ్విచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన గ్రిల్ టోస్టర్లో శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. నా దగ్గర గ్రిల్ టోస్టర్ ఉంది, దాంట్లో శాండ్విచ్ని ప్రిపేర్ చేస్తే ఒక రకమైనటువంటి డిజైన్ వస్తుంది. సో అది కూడా ట్రై చేసేద్దాం రండి.
శాండ్విచ్ టోస్టర్ ఆన్ చేసిన తర్వాత దానిలో కాస్త బటర్ వేసి బటర్ అప్లై చేశాక ఇలా సేమ్ ప్రాసెస్లో దీనిపైన టోస్ట్ చేసుకోవచ్చు. 2 వైపులా వేడి ఉంటుంది కాబట్టి టర్న్ చేయాల్సిన అవసరం ఉండదు. కాకపోతే డిజైన్ కోసం పక్కకి జరిపితే ఇలా డిజైన్ వచ్చేస్తుంది. సో 3 రకాల వెజ్ శాండ్విచ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా. ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.